వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ విత్ నాలెడ్జ్ టాపిక్ని ఆ సిరీస్ని మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఇంతకుముందు ఏపీ హైకోర్టులో మనకి అడిగినటువంటి ప్రశ్న మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫేమస్ ఇండియన్ బిల్డింగ్స్ డిడ్ ది 1945 ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ ఆజాద్ హింద్ ఫౌజ్ ట్రయల్స్ టేక్స్ ప్లేస్? ఒక బిల్డింగ్లో ఆజాదీ హింద్ ఫౌజ్ అంటే సుభాష్ చంద్రబోస్ నెలకొల్పినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ పర్సనల్స్ మీద కోర్ట్ మార్షల్స్ ట్రయల్స్, అంటే వాళ్ళ మీద బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, నవంబర్ 1945 నుంచి మే 1946 మధ్యలో ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పుకొని వీళ్ళు దాడులు చేశారు అనే దాని మీద వాళ్ళ మీద ట్రయల్స్ నిర్వహించారు. సో వీళ్ళు దేశద్రోహం కేసు పెట్టి ఆ సందర్భంలో వాళ్ళ ట్రయల్స్, వాళ్ళ మీద కోర్టు వాదనలు ఎక్కడ జరిగినాయి అని అడుగుతున్నారు. ఎక్కడ జరిగినాయి అంటే రెడ్ ఫోర్ట్లో జరిగినాయండి. అందుకనే దీన్ని రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అని కూడా అంటారు. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటలో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది పర్సన్స్ మీద మార్షల్ కోర్ట్ ట్రయల్స్ జరిగినాయి. వాళ్ళల్లో షా నవాజ్ ఖాన్, తర్వాత ప్రేమ్ కుమార్ షెహగల్ అండ్ గురుబక్ష్ సింగ్ దిల్లాన్, ఇలాంటి వాళ్ళు ఫేమస్ అనమాట. ఇలాంటి వాళ్ళ మీద ఈ కోర్ట్ మార్షల్ ట్రయల్స్ జరిగినాయి, అంటే వాళ్ళ మీద ఈ కోర్టులో కేసులు నడిచినాయి అనమాట. అది రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. సో మనందరికీ తెలుసు, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్టార్ట్ చేసింది, ఫార్మేషన్ చేసింది రాష్ బెహారీ బోస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ది సుభాష్ చంద్రబోస్. సో వీళ్ళు ఐఎన్ఏని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్. దట్ ఈస్ ది స్లోగన్ అనమాట. సో రెడ్ ఫోర్ట్ ట్రయల్స్నే మనం నవంబర్ 1945 అండ్ 1946 ఆజాద్ హింద్ ఫౌజ్ ట్రయల్స్ అని, ఇండియన్ నేషనల్ ట్రయల్స్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే మనం బిర్లా హౌస్ అని ఇచ్చారు. ఇది కూడా న్యూఢిల్లీలో ఉంది. కాకపోతే గాంధీ చనిపోయే ముందు లాస్ట్ 144 రోజులు ఇక్కడ ఉన్నారండి. సో చనిపోయేంత వరకు, అసాసినేషన్ అయినంత వరకు. సో అందుకనే దీన్ని ఇప్పుడు ప్రజెంట్ మ్యూజియంగా మార్చారు. నెక్స్ట్ కోల్కతా టౌన్ హాల్, ఇది 1813లో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. తర్వాత గోల్కొండ ఫోర్ట్, మనందరికీ తెలుసు, ఇది మిడివల్ హిస్టరీకి సంబంధించింది, హైదరాబాద్కి సంబంధించింది. సో కుతుబ్ షా డైనెస్టీ దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏంటంటే గోల్కొండ ఫోర్ట్కి సంబంధించి డైమండ్స్ ట్రేడ్ జరిగేదండి.